చేస్తోందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని జగన్ అంటున్నారని, అది తన చేతుల్లో లేదు అన్నారు స్పీకర్. అసెంబ్లీకి రాకుండా బయట కోతిగంతులు వేస్తే ఎలా అని విమర్శించారు. మీరందరూ వచ్చి ఇదే ఇష్యూని అసెంబ్లీలో అడగండి. అదే అసెంబ్లీలో ఎడ్యుకేషన్ మినిస్టర్కి సమానం చెప్తారు కదా. అసెంబ్లీ సాక్షిగా వరల్డ్ మొత్తం టీవీలో చూస్తారు కదా. రండి, ఇప్పుడు అసెంబ్లీకి రండి. నేను మీ ద్వారా వెల్కమ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ బ్యాచ్ రండి అసెంబ్లీకి. ఇదే ఇష్యూని అసెంబ్లీలో మాట్లాడండి. దానికి మంత్రి గారి సమాధానం ఇవ్వమని చెప్పి నేను చెప్తాను. నేను ఆర్డర్ వేస్తాను అయితే స్పీకర్గా. మంత్రి గారు సమాధానం చెప్తారు. దానికి సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు చూద్దాం. అడగకుండా అసెంబ్లీకి రాకుండా మాట్లాడకుండా బయటికి గెంచుతాను. ఆ చెట్టు మించి చెట్టు మీదకి చెప్పి చిన్నపిల్లలు అది మారాయించడం ఒకటి. మళ్ళీ నిన్న చూశారు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తాడట. ఎవడిస్తాడు ప్రతిపక్ష నాయకుడు హోదా? స్పీకర్ అంటున్నావు, స్పీకర్ అవ్వచ్చు అంటున్నావు. నాకు అధికారం నాకు లేదు. సర్టన్ నెంబర్ ఉండాలా, టోటల్ నెంబర్లో సర్టన్ నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకుడు హోదా వస్తుంది. నీకు ఆ నెంబర్ లేదు, కర్మకాలిపోయి ఏం చేస్తాం మనం? ఏం చేద్దాం? ఏం చేయగలం? మా చేతుల్లో ఏం లేదు. మీరు ఇవ్వచ్చు అంటాడు. నేను తెలుస్తాను. 17వ తారీఖు నుంచి అసెంబ్లీ తెలంగాణలో